మండలం సింగారం గ్రామంలో నుండి కలెక్టరేట్కి వచ్చి మేము కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాం. విషయం ఏంటంటే మా సింగారం గ్రామం ఆదర్శంగా ఉండాలని చెప్పి గత 4 పంటలు అంటే 2 సంవత్సరాల నుండి సన్నవడ్లు వేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే సన్నవడ్లు తక్కువ పండుతాయి, దొడ్డు వడ్ల కన్నా తక్కువ పండుతాయి కాబట్టి మీరు లాస్ కావద్దు, ఎకరానికి మన క్వింటాలకు ఒక 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పింది. గత వానకాలం మాత్రము వడ్ల పైసలు పడ్డాక వారం రోజులలోపు బోనస్ పడ్డాయి. అదే ఉద్దేశంతో మేము గత ఎండాకాలం వేసినాము, ప్రజెంట్ వానకాలం వేసినాము. ఈ 2 పంటలు అయిపోయినాయి. ఇంతవరకు ₹1 బోనస్ లేదు. మా ఒక్క ఊరు ఆదర్శంగా ఉండాలని ఊరు మొత్తం వేసినాము. దగ్గర ఈ 2 పంటలకు కలిపి ఇప్పటివరకు మేము అంచనా ప్రకారం 75 నుంచి 80 లక్షల బోనస్ మా ఒక్క ఊరికే రావాలి. ఇదివరకు ఎన్నోసార్లు అధికారులకు చెప్పినాము, ఇంతవరకు వాళ్ళు పట్టించుకోలే, ప్రజాప్రతినిధులకు చెప్పి పట్టించుకోలే. ఈసారి చివరి ప్రయత్నంగా మేడం గారికి ఒక లెటర్ ఇచ్చినాము. సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. ఎంతవరకు పరిష్కారం అవుతుంది? ఒకవేళ ఈ 2-3 రోజుల్లో ఈ బోనస్ రాకపోతే మేము రైతుల మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లగడ్డపేట మండలం సింగారం గ్రామంలో గత ప్రభుత్వము మా గ్రామానికి 20 డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేసింది. కానీ కొందరు వెనకకు జరిగి 11 డబుల్ బెడ్రూమ్లు స్టార్ట్ చేసిండ్రు. దాంట్లో ఒక 4-5 స్లాబ్ అయినాయి, గోడలు అయినాయి. ఇంతవరకు ఈ ప్రభుత్వం మారిన తర్వాత అమౌంట్ ఇస్తామని చెప్పిండ్రు. ఈ 11 బెడ్రూమ్లు దగ్గర ఒక్కొక్కరు 5-6 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నారు. ఇంతవరకు ₹1 కూడా రాలేదు. దీనికోసం ఏఈలను కానీ డీఈలను కానీ ఈఈలను ఇంతకుముందు కూడా గతంలో కలెక్టర్ దగ్గర కూడా వచ్చి చెప్పినాము. ఇంతవరకు ఎవరు కూడా రెస్పాండ్ అవుతలేరు, ₹1 కూడా ఇవ్వలేదు. తొందరలోనే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల లోపు ఈ నోటిఫికేషన్ లోపు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు అమౌంట్ ఇవ్వకపోతే దాన్ని కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని ఈ 11 డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు చెప్తున్నారు.